తాచుపామును ఇంకోటి ఏదో పొడల పాము ఏదో ఉంటుంది, విషాన్ని చిమ్ముద్ది, మొహం అంతా విషాన్ని చిమ్ముద్ది, అది మొత్తం మచ్చలు మచ్చలు పడిపోద్ది అనమాట. ఈ రెండు పాములు పసిరిక పాముని గురించి ఫీల్ అయినట్టుంది అనమాట. ఈ రెండు పాములు పసిరిక పాము విషపూరితమని చెప్తే ఎట్టుంటుందో అట్లుంది ఈనాడు జ్యోతి వార్తలు చూస్తే. నిరంతరం ప్రజల్లో విషాన్ని జిమ్మేటటువంటి నీచ జర్నలిజం చేసేది వాళ్ళు. వీళ్ళు నీతులు చెప్తున్నారు. అశుద్ధం తినేటటువంటి జంతువు వచ్చి శుద్ధ వాసన గురించి మాట్లాడినట్టుంది, సెంటు వాసన గురించి మాట్లాడినట్టుంది అనమాట వాళ్ళు. ఏంటది, పులివెందులలో 30 ఏళ్ల తర్వాత ఓటేశారు. మరి ఎంతకాలం అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసిన వాళ్ళు అందరు ఎవరు పిచ్చోళ్ళ? 20% తెలుగుదేశానికి పడుతుండేది కదా, 20 నుంచి 28% బీటెక్ రవికి కూడా పడ్డాయిగా ఓట్లు. వాళ్ళందరూ ఎవరు వేసినట్టు లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు వెళ్ళి తెలుగుదేశానికి ఓటేశారుగా, మరి అది ఎవరు వేసారు? వివేకానంద రెడ్డి ఓడింది ఎప్పుడు, ఎవరి చేతిలో? లేకపోతే మొన్న అక్కడ ఎందుకు ఏం అక్కర్లేదు, సాధారణంగా మనం ఫోటోలు వీడియోలు ఏది తీస్తాం ఎలక్షన్స్ అప్పుడు, బారుల్లో తీరున్న